క్రైసిస్ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదంటారా? తప్పకుండా అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా, దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. ఆ కంపెనీ మీద దర్యాప్తు చేస్తూ ఉన్నాం. దర్యాప్తు చేసి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. కంపెనీ అనుకోకుండా ఆ రకంగా పరిస్థితులు ఉత్పన్నమైనవి. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు, ఏ కంపెనీ కూడా ఏ రోజు కూడా జరగలేదు. అనుకోకుండా జరిగిన దాని మీద తప్పకుండా దాని మీద మేము దర్యాప్తు చేస్తాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఏం వైఖరి చెప్తారు కేంద్రం? వాళ్ళు ఇచ్చింది హామీ, వాళ్ళలో ఓట్లు వేయించుకుంది వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చిరు. వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత. ఏ ఆధారంగా ఇచ్చిరు వాళ్ళు హామీలు? ఈరోజు మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా మేము కూడా ఇబ్బంది పడుతున్నాం కదా. బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో కూడా తీర్మానం చేస్తే కూడా కాలే. కాబట్టి దీనిపైన ఒకసారి అన్ని రాజకీయ పార్టీల మీద ఏకాభిప్రాయం రాలేదు దేశవ్యాప్తంగా. ఇంకా సెన్సర్ మేము సపోర్ట్ చేసినాం కదా అసెంబ్లీలో కూడా. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 42% రిజర్వేషన్ మేము అనుకూలంగా ఓటేసాం. పార్లమెంట్లో చేయాలన్నప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టు డిమాండ్ పార్లమెంట్ అయితే అది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరూ చర్చ జరగాలి, ఏకాభిప్రాయం రావాలి. తప్పకుండా పరిష్కారం అవుతుంది భవిష్యత్తులో. ఇప్పుడు ఏం లేదు, తీసేసిన పోయింది, అది పాత విషయం. ఏనాడు తప్పది. ఎవరైనా ఉంటే వాళ్ళని సస్పెండ్. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం అది. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వము మా తెలంగాణలో ఎకరానికి 7 క్వింటాలు వస్తుందని వాళ్ళే చెప్పారు. దాన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసరు ఈ గ్రామంలో ఈ రైతుకు ఇంత ఉత్పత్తి అయిందని సర్టిఫై చేస్తే అంతా తీసుకుంటున్నాం. తేమ శాతం కూడా ఎక్కడ కూడా పరిష్కారం అయింది. ఇప్పుడు ఎక్కడ కూడా రైతులు 12% మించి తేమ ఉండేటువంటి పత్తి తీసుకురావడం లేదు, ఆరబెట్టుకొని తీసుకొస్తున్నారు. రైతులు చాలా చైతన్యమయ్యారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి క్వింటాలు కూడా, చివరి క్వింటాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పత్తి వచ్చే సంవత్సరము మార్చి ఏప్రిల్ వరకు కొనుగోలు చేస్తుంది. వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్ వరకు కూడా మా కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి. చివరి క్వింటాలు, చివరి కేజీ వరకు కూడా కొంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.